ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ పోలారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుని అతి ప్రశస్త నామమున మా హృదయపూర్వక స్వాగతం. ద సైన్ ఆఫ్ జోనా, యోనాను గురించిన సూచక క్రియ అనే అంశంపై మన సంఘ సభ్యులు శ్రీమతి ఏ సత్యవతి దేవదాసమ్మ గారు అందించే దైవ సందేశాన్ని ఈనాటి మన డైలీ బైబిల్ డివోషన్స్లో విందాం. సందేశానికి ముందు ఈ భక్తి గీతం. ప్రార్థించుకుందాము. దయగల ప్రభా, కృపగల దేవ, నీకే వందనాలు తండ్రి. ఈ బైబిల్ డివిజన్లో ప్రభా నీ సన్నిధానంలో చేరి ప్రభా నీ వాక్యాన్ని చదివి ధ్యానించినట్టుండగా తండ్రి కావలసినటువంటి జ్ఞానము తెలివిని మా అందరికి అనుగ్రహించి నడిపించమని నజరేయుడైన యేసు నామాన్ని బట్టి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్.
అందరికీ యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఉదయకాల సమయమందు ఈ దినము వాక్యం చూసినట్టయితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 39వ వచనం. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడలేదు. ఈ బైబిల్ దాంట్లో చూసినట్టయితే మరి యోనాకు జరిగినటువంటి ఆ సూచక క్రియను మరి అడిగినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ప్రియ సహోదరులారా, ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి అరిస్టాటిల్, సోక్రటీస్ లాంటి ఫిలాసఫర్స్ వైద్య శాస్త్రంలోనే పెను మార్పులను కారణమైన లూయి పాశ్చర్ గారు మరియు సార్ రొనాల్డ్ రాజు గారు, ప్రముఖ శాస్త్రవేత్త అయినటువంటి ఐతియాస్ గారు, థామస్ ఆల్వా ఎడిసన్ గారు ఈ రీతిగా ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు, జ్ఞానాన్ని మరి శాస్త్రాన్ని పరిశోధించిన జగజ్జంతులైనటువంటి వారు అలెగ్జాండరు మొదలుకొని వారు అందరూ కూడా తమ కాలాన్ని ఈ లోకంలో ముగించి చనిపోయి సమాధి చేయబడినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. సమాధి లోపలనే వారి మృతదేహాలు కుళ్ళి కృషించి శిథిలావస్థలో చేరినట్లు మనకి ఇక్కడ కనబడుతున్నది. ఎవరమైనా చనిపోయిన వారిని మరి సమాధి చేసినటువంటి ఆ సమాధిలో వారి శరీరం అంతా కుళ్ళిపోతుంది, కానీ మరి మామూలు బాడీలాగా ఉన్నట్టు మనం ఎవరిని కూడా ఇంత మటుకు చూడలేము, మనము గమనిస్తున్నాం. అయితే ప్రపంచ చరిత్రలోనే ఒకే ఒక్క సమాధి తెరవబడి ఉంది. అది ఓన్లీ ఒక యేసు ప్రభు సమాధి మాత్రమే అని మనం ఇక్కడ గుర్తెరగాలి. ఎంతో మంది గొప్ప వ్యక్తులు మరణించిన, ఎన్నో పేరు ప్రఖ్యాతలు మరి సంపాదించినటువంటి, ప్రపంచ చరిత్రను మార్చడం వంటి ఎంతో వ్యక్తులు మరణించిన వారి సమాధులు మూయబడి ఉన్నవి. యేసు ప్రభుల వారి సమాధి మాత్రమే తెరవబడి ఉంది. దీనికి ఆయన జీవితాన్ని, ఆయన యొక్క మాటలను మనం జ్ఞాపకము చేసుకున్నప్పుడు, స్నేహితులారా, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి మరి దేవుడుగా ఉన్నాడు. మరణం అనే బంధకము, పాపం అనే బంధకము, నరకం అనే బంధకము, మానవ ప్రయత్నాలు ఆయనకు బంధించి ఉంచలేవు, కానీ ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవడం మాత్రమే కాదు, ఆ మరణాన్ని జయించి తిరిగి లేవగలిగిన, రక్షణలోనికి ప్రవేశించగలిగిన అనుభవాన్ని మనకు అనుగ్రహించినటువంటి రక్షకుడుగా ఉండినాడు. గనుక స్నేహితులారా, ఈ ఖాళీ సమాధి నుండి ప్రభుల వారు లేస్తానని ముందుగానే మనకు తెలియజేసినట్టు మనం ఇక్కడ లేఖనాల ద్వారా గమనించవచ్చు. మనం దాన్ని గుర్తుపట్టి తర్వాత కాలంలో మాట్లాడడం కాదు, కానీ ఆయన ముందుగానే నేడు సమాధిని జయించి తిరిగి లేస్తానని తెలియజేసినటువంటి రక్షకుడుగా ఉన్నాడు. యూదులు, యూదా మత నాయకులు ఆయనను ఒక సూచక క్రియ చూపించండి, అప్పుడు నీవు రక్షకుడవు అని, ప్రభు అని, మెస్సియావని మేమందరం నమ్ముతామని అక్కడ అడిగినట్లు నేటి లేఖన భాగాల్లో మనము చూడగలుగుతున్నాం. మన ముందుంచబడినటువంటి మరి ఆ లేఖన భాగాలలో చూసినట్లయితే ఆయన వారి కఠినమైన హృదయాలను బట్టి యోనాను గూర్చిన సూచక క్రియ అయిన ఏ సూచక క్రియ మీకు అందించబడదు అని మత్తయి సువార్త 12వ అధ్యాయము 39వ వచనంలో మనము చూడగలుగుతున్నాం. మరి యోనా జీవితము గమనించినట్లయితే ఆయన తార్షిషు పట్టణానికి దేవునికి అవిధేయత చూపి పారిపోతున్న సందర్భములో ఆయన ఓడ ప్రమాదంలోనికి కావచ్చు, ఓడకు కలిగిన ఆపద సందర్భంలో సముద్రములో మరి పడిపోయేబడేటటువంటి మరి చేప గర్భంలో అతను 3 దినములు ఉండినట్లుగా, తరువాత చేప గర్భంలో నుండి సజీవుడుగా బయటకు వచ్చినట్లుగా లేఖనాలలో మనము చూడగలుగుతున్నాం. ఏ వ్యక్తి అయినా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మనము ఊపిరి బిగబట్టుకొని ఉంటేనే బ్రతకలేము. అలాంటిది యోనా మరి చేప కడుపులో 3 దినములు సజీవుడుగా ఉన్నట్టు మనం ఇక్కడ లేఖనాల ద్వారా గమనించగలుగుతున్నాం. లేఖనాలలో మనం గమనించగలం. అలాగునైనా యేసు ప్రభు మరణాన్ని విడిచి, ప్రాణాలు విడిచి, తర్వాత
ఒక డెడ్ బాడీగా భూగర్భంలో సమాధి చేయబడి 3 దినాలు భూగర్భంలోనే ఉంచబడి సజీవుడుగా బంధకాలన్నిటిని, మరణాలను మరి అబద్ధములను, సాతాను చెరలను దాటుకొని ఆయన లేచినటువంటి వాడుగా ఉన్నాడు. మరి యేసు ప్రభువును కూడా 3 దినాలు సమాధిలో ఉంచినప్పటికీ కూడా యేసయ్య సజీవుడుగా మన మధ్యలోనికి లేచినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇది సత్యం. మనం గ్రహించి మన పాపాల కొరకు ఆయన మరణించినాడు అని, ఆయన మరణాన్ని జయించినటువంటి శక్తిమంతుడు ఆయన అని మనము ఎప్పుడైతే గుర్తు ఎరుగుతామో, మనలను కూడా మన సమస్యల నుండి, బంధకముల నుండి ఆయన విడిపించి నిత్య జీవంలోనికి ప్రవేశపెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనకు కూడా మరణం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి తథ్యం. మరి మనకు సాతాను పెట్టేటటువంటి మరణాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అలాంటి మరణాల నుండి మనం తప్పించబడాలి అని అంటే మనం యేసు ప్రభువును ముందుంచుకొని యేసు ప్రభువు విశ్వాసం ఉంచి, నిత్య దేవుడు, నిజమైనటువంటి దేవుడు, లోకరక్షకుడు, 3 దినాలు సమాధిలో ఉంచి తిరిగి పునరుత్థానుడై లేచినటువంటి దేవుని మనము అనుసరించి జీవించి ఆయన యొక్క పునరుత్థాన శక్తిని, బలాన్ని మనము పొందుకొని ఈ లోకంలో జీవించినంత మట్టుకు దేవునికి సాక్షి బిడ్డలుగా మనం జీవించాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి తన యొక్క పునరుత్థాన శక్తిని మరి బలాన్ని మనమందరం కూడా కలిగి జీవించుటకు దేవుని కృప మనందరికీ తోడయుండును గాక. ఆమేన్.